మీ పాత ఫ్లాట్ని రీడెవలప్మెంట్కి ఇద్దామనుకుంటున్నారా? కోర్స్ కొన్ని సంవత్సరాల పాటు ఒకేలా చూసిన ఆ ఫ్లాట్ని రీడెవలప్మెంట్కి ఇస్తే కొత్త ఫ్లాట్ లాగా, అంటే ఒక కొత్త ఇంట్లోకి ఎంటర్ అయిన ఫీల్ కలుగుతుంది కదా, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. బట్ ఈ 3 పాయింట్స్ ఫాలో కాకపోతే చాలా కష్టమేమో. సో మీ ఫ్లాట్ని వెకేట్ చేసే ముందు ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా ఫాలో కండి. నంబర్ 1, అప్రూవల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకోండి. అంటే ఇటు బిల్డింగ్ అప్రూవల్, బిల్డింగ్ శాంక్షన్ దగ్గర నుండి మున్సిపల్ అప్రూవల్స్ వరకు అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా. ఎందుకంటే ఏ ఒక్క అప్రూవల్ లేకపోయినా సరే బిల్డింగ్ పనులు అప్పటికప్పుడు ఆగిపోవచ్చు. ఆ అప్రూవల్ వచ్చిన తర్వాతే తిరిగి బిల్డింగ్ పనులు అంటే కన్స్ట్రక్షన్ అనేది రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రాజెక్ట్ రేరా రిజిస్టర్డా కాదా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే బిల్డర్ అకౌంటబిలిటీ ఉంటుంది. అంటే ఒకవేళ బిల్డర్ ఏమన్నా లేట్ చేసినా, లోటుపాట్లున్నా, బిల్డర్ చెప్పే సమాధానానికి లేకపోతే అక్కడ జరుగుతున్న పనికి ఏదన్నా తేడా ఉన్నా మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. ఇక మూడోది, అగ్రిమెంట్లో టైమ్ లైన్స్ అండ్ డిలేస్ పెనాలిటీస్ అన్న విషయం చాలా క్లియర్గా రాసుకోవాలి. ఎందుకంటే ఒక టైమ్ లైన్ అంటే ఇంకొక 3 monthsలో బిల్డింగ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని ఇంతకుముందు బిల్డర్ మీకు ప్రామిస్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చూస్తే అది 3 months కాదు, 5 months తర్వాతే మనకి హ్యాండ్ ఓవర్ అవుతుంది అనుకునేటట్లయితే మీరు అగ్రిమెంట్లో కనుక లేట్ చేసే కొద్ది మాకు రెస్ట్, అంటే ఏదైతే ఇప్పుడు 3 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నప్పుడు 5 months అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద 2 monthsకి సంబంధించి ఆ రెంటెడ్ అమౌంట్, ఆబ్వియస్గా ఈ ఫ్లాట్ ఇప్పుడు డెవలప్మెంట్కి ఇచ్చారంటే అక్కడ రెంట్కి ఉన్నట్టే కదా. సో ఆ రెంట్ అమౌంట్ కానీ లేకపోతే ఇంత స్పెసిఫిక్ అమౌంట్ కానీ బిల్డర్ పే చేసేలాగా అగ్రిమెంట్లో మార్పులు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అంటే ఒకవేళ ప్రాజెక్ట్ డిలే అయితే కంపెన్సేషన్ ఎలా, ఎప్పుడు ఇస్తారు అన్న విషయం అగ్రిమెంట్లో చాలా క్లియర్ కట్గా రాసుకోవాలి. అండ్ ఎవ్రీడే వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎలాంటి వర్క్ నెక్స్ట్ జరగబోతోంది అన్నది ఖచ్చితంగా బిల్డర్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉండండి. రీడెవలప్మెంట్ అంటే మన లైఫ్కి వాల్యూ యాడ్ అవ్వాలి, అంతేగాని టెన్షన్ యాడ్ అవ్వకూడదు. సో ఎప్పటికప్పుడు అన్ని టైం లైన్ ప్రకారం జరుగుతున్నాయా లేదా అనేది తెలుసుకుంటూ ఈ 3 పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. సో ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ ఆఫర్ చేసి ఆ తర్వాత ఇచ్చిన టైం లైన్ ప్రకారం హ్యాండ్ ఓవర్ చేయకపోవడం, ఫ్లాట్లు ఇబ్బంది పెట్టడం, లేకపోతే కొన్ని మంత్స్ దాటిన తర్వాత కూడా ఇప్పటికీ బిల్డర్ కనీసం రెస్పాండ్ కాకపోవడం, ఇలాంటి ఇష్యూస్ చూసాం. కానీ రీడెవలప్మెంట్కి ఇచ్చిన స్థలాలు కానీ ఆ బిల్డింగ్స్ కానీ వాటికి కూడా ఇవే ఇష్యూస్ మళ్ళీ రిపీటెడ్గా జరుగుతున్నాయి. అలాంటి కేసెస్ ఇప్పుడు చాలా ఉన్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్.